సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ ఆంధ్ర స్పెషల్ చింతపండు పులిహోర. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తయారు చేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పులిహోర నైవేద్యానికి అయితే వెల్లుల్లి స్కిప్ చేయాలండి. ముందుగా బాండీలో ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నది, వేరుశనగ గుళ్ళు కానీ కాజు కానీ వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొమ్ముకున్నది అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు గుజ్జు వేసుకోవాలి. ఇది ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్లోకి, లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా చేసేయచ్చు. అలాగే స్పైసీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. ఇది చింతపండు గుజ్జు ఉడకబెట్టుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క, సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని వేడిగా ఉన్న రైస్ని ఖాళీగా ఉన్న గిన్నెలోకి తీసుకుని కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా, ఆ రైస్లో వేసుకుని కలుపుకుందాం. రైసు ఉడికించి పెట్టుకుంటే 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో ఆవాలు 1 స్పూన్ నానబెట్టి లాస్ట్లో చల్లారిన తర్వాత కలుపుకున్న చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.